నమస్తే వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ప్రతిరోజు డిఫరెంట్ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్న షెఫ్ స్పెషల్ లో ఈ రోజు కూడా టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన షెఫ్ శ్రీకాంత్ గారు. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. నమస్తే అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్స్ అండి. సో సూపర్ గా ఉంది మీరు రావడం నిజంగా. సో ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. అయితే సో ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో ఈ షెఫ్ ఎలాంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను షాహీ పనీర్. yes. మరి షాహీ పనీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. షాహీ పనీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, పన్నీర్ ముక్కలు, పెరుగు, క్రీమ్. షాహీ పనీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి? దీనికి ముందుగా యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఎంత ఆయిల్ వేయాలి? దీనికి లిటిల్ సరిపోతుంది, ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసి పెట్టాము. సో ఇందులో మనకు ఆల్రెడీ ఆయిల్ కొద్దిగా ఉంటుంది. సో ఆల్రెడీ ముందే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేశారు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసాం. దాన్ని పేస్ట్ చేసాం. అచ్చా, ఓకే ఓకే ఓకే. ఆయిల్ హీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ ఇందులో ఏం వేద్దాం? జస్ట్ ఇలా మనం పచ్చిమిర్చి పేస్ట్ డైరెక్ట్ గా గ్రైండ్ చేసాము. ఓకే, నేను మనం ఇది ఫ్రై చేయలేదు, సో దీన్ని ఫస్ట్ ఫ్రై చేస్తున్నాం. ఓకే, సో పచ్చిమిర్చిని పేస్ట్ గా చేసుకున్నాం కదా, అది ఒక 1 స్పూన్. స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, బట్ మెయిన్ టేస్ట్ దీంతోనే వస్తుంది. మనం కొద్దిగా రా ఫ్లేవర్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా? ఫ్రై అయిపోయింది. ఓకే, ఇందులో మనం ఎప్పుడు మన బ్రౌన్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది మీడియం గా వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ ఉంటుంది బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనేది. ఓకే, సో చూసి వేసుకోవాలి. సో అందుకే మనం తక్కువ యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం. వెంటనే మన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మాక్సిమం హైదరాబాదీ గానీ పంజాబీ గానీ ఏదైనా గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అందుకే అదొక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకి ఫ్రై అయిపోయింది. ఇందులో మనం జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పు పేస్ట్ ఎందుకు వేయాలి? జీడిపప్పు పేస్ట్ నార్మల్ మనకి రిచ్నెస్. క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మెయిన్ రిచ్నెస్ అనేది కాజు దీంతోనే వస్తుంది. ఓకే, ఈ బాయిల్ చేసిన కాజు పేస్ట్ అండి. మెయిన్ చాలా మంది మిస్టేక్ చేశారు. హౌ ఎలా ప్రాసెస్ ఒకసారి చెప్పండి. ఏం లేదండి, డైరెక్ట్ వాటర్ లో వేసేసి బాయిల్ ఉడకబెట్టి పేస్ట్ చేసాము. ఓకే, సో నార్మల్ గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసి. అవును, అలా కాకుండా బాయిల్ చేసి ఏమవుతుంది? మనకి డైరెక్ట్ గా మనం పేస్ట్ చేస్తే పచ్చి వాసన అలాగే ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది ఫ్రై అయిపోయింది, కుక్ అయిపోయింది. ఓకే, ఇందులో మన స్పైసెస్ ఇవన్నీ అన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ గా పసుపు. ఓకే, పసుపు ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాం. తర్వాత కారం. మనం కారం చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో చూసుకొని యాడ్ చేసుకోవాలి మీడియం గా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో క్రీమ్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. క్రీమ్ అండ్ కర్డ్ కంబైన్ చేసేసుకుందాం. రెండు కలిపేస్తున్నాను, ఎందుకంటే మనకి రెండు వేడి మీద ఇరిగిపోయే పదార్థాలే, సో రెండు మనం మిక్స్ చేసేసుకుంటున్నాం. ఓకే, ఏదన్నా గానీ మనకి ఏంటంటే డైరెక్ట్ గా చల్లగా ఉన్నప్పుడు వేస్తే ఏం కాదు, బట్ వేడి ఉన్నప్పుడు వేస్తే మాత్రం వెంటనే ఇరిగిపోతాయి. సేపు అలాగే మళ్ళీ కొద్దిగా మనం జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం దీంట్లో, ఇందులోనే ఓకే, ముందు మంచిగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదనుకుంటే మాత్రం కర్రీలో మనకి మొత్తం లంప్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఈ మూడు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. వాటర్ కూడానా? ఓకే, సో గ్రేవీ మన కోసం సరిపోయినంత వాటర్ యాడ్ చేసేసుకున్నాం. సో మనకి అయిపోయింది. మనం ఇందులో ఫినిషింగ్ అండి. ఓకే, ఫినిషింగ్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాం. మెయిన్ థింగ్
సో లాస్ట్ లో గరం మసాలా అండ్ సాల్ట్. ఓకే. సో ఇందులో గరం మసాలాలో కొంచెం ధనియాల పొడి ఇవన్నీ ఉంటాయని మీరు చెప్పారు. అన్నీ ఉంటాయండి. లేదు ఒకవేళ ప్లెయిన్ గరం మసాలా యూజ్ చేస్తున్నట్టయితే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. రెస్టారెంట్స్ లో ఏంటంటే మేము అన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే Oil లో గానీ, అప్పటికి butter లో గానీ అప్పటికి fry చేస్తారు. పన్నీర్ కట్ చేసి వేయడం మాకు పాసిబుల్ అవ్వదు. అవును. సో మేము అట్లాంటి సిచ్యువేషన్ లో మేము ఏం చేస్తామంటే పన్నీర్ మొత్తాన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఓకే. ఫ్రై చేసి దాన్ని వాటర్ వేసి పెట్టుకుంటే డైరెక్ట్ గా యాడ్ చేసేది. సూపర్ సూపర్. సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం పన్నీర్ యాడ్ చేసేద్దామా? పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఫ్రై చేసిన పన్నీర్ అయితే కాదు, మనం ఫ్రెష్ పన్నీరే వాడుతున్నాం దీనికి. ఓకే. సో మనకి పన్నీర్ 5 minutes కుక్ కావాలి. లేదు ఇంకా రిచ్ గా కావాలి, పన్నీర్ ఎక్కువ ఫ్లేవర్ అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకే. ఇంకొక 10 minutes ఎక్కువ పెట్టండి. అచ్చా, అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ Gravy కావాలి, ఎక్కువ బాగా కావాలి. ఉడకాలి అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 5 minutes లో అయిపోతుంది 5 minutes కదా, లో ఉడుకుతుంది. మరి పన్నీర్ ఉడికిందో లేదో తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, పన్నీర్ ఉడికిందా? ఉడికిపోయిందండి. మసాలాలో బాగా ఉడికిపోయింది. ఉడికిపోయింది. మనకి పీస్ మనకి సపరేట్ అయిపోతుంది. రెస్ట్ చేసినట్టయితే పీస్ సపరేట్ అయిపోతుంది, సాఫ్ట్ అయిపోయింది. ఓకే. మనకి ఇండికేషన్ అది కుక్ అయినట్టు. నైస్. సో పన్నీర్ ఉడికిపోయింది. చాలా మందికి వెజ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పన్నీరే కదా. పన్నీర్ అండి. అంటే నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకి వెజ్ లో ప్రిఫర్ చేయాలంటే ఫస్ట్ పన్నీరే First గుర్తొస్తుంది prefer వాళ్ళకి. నాకు కూడా అంతే, వెజ్ అంటే పన్నీర్, మష్రూమ్స్ ఇలాంటివి గుర్తొస్తాయి. అవును. ఇది మనకి పన్నీర్ కుక్ అయిపోయింది. సో చివరిగా మనం కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. మనం సర్వ్ చేసే ముందు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మనం ఇప్పుడు కొద్దిగా యాడ్ చేస్తున్నాం. ఓ ఓకే. ఎందుకంటే మనకి చివర్లో రిచ్నెస్ మరీ ఎక్కువ అయిపోకుండా ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేసాం మనము. సో లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ మళ్ళీ క్రీమ్ యాడ్ చేసుకున్నాం. అది కూడా క్రీమ్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, సో మనకు కలర్ చేంజ్ అయిపోతుంది లాస్ట్ కి. అందుకని లాస్ట్ లో యాడ్ చేసాం. మనకి రెస్టారెంట్స్ లో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ కి రిటర్న్ అయిపోతుంది. ఫైనల్ గా కావాలనుకుంటే బెండం కూర వేసుకోవచ్చు, లేదంటే పుదీనా వేసుకోవచ్చు, ఏదన్నా ఫైనల్ ఫ్లేవర్ కోసం. ఓకే. బట్ మనం కొత్తిమీరతో ఫినిష్ చేస్తున్నాం. ఓకే, డన్. మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొత్తిమీర, అండ్ కలర్ గ్రీన్ కలర్ ఇస్తుంది ఫైనల్ గా. సో మనం లైట్ గా మిక్స్ చేసేసుకొని ఓకే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. నైస్. సో ఇది రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయిందండి. షాహీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి? సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే. అదిగోండి. సో సూపర్ గా ఉందండి, మంచి కలర్ఫుల్ గా ఉంది చూడడానికి ఇది కదా. సో ఇంతేనా? దీన్ని ఇంకా ఏమైనా అందంగా చేద్దామా? దీన్ని కొద్దిగా లైట్ గా గార్నిష్ చేద్దాం. ఎలా? సింపుల్. క్రీమ్ మనం ఓకే క్రీమ్ తీసుకున్నాం, సేమ్ టైం కొద్దిగా కొత్తిమీర. క్రీమ్ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే ఇక్కడ పైన క్రీమ్ రిచ్ గా వేస్తే ఇది ఆల్రెడీ వేడిగా ఉంది, క్రీమ్ కుక్ అయిపోయి మళ్ళీ బ్రేక్ అవడం ఛాన్స్ ఉన్నాయి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను నేను. అక్కడ మనకి ఫ్లో ఈజీగా ఉంటుంది, క్రీమ్ చిక్కగా ఉంటుంది, ఫ్లో అవ్వదు. సో వాటర్ కలుపుకుంటే ఫ్లో ఈజీగా ఉంటుంది. ఓకే, కొంచెం పల్స్గా అవుతుంది కదా, అప్పుడు ఈజీగా అందులో కలిసిపోతుంది అన్నమాట. ఓకే, సింపుల్ గా మనం జస్ట్ ఒక అండ్ కొద్దిగా కొత్తిమీర. నైస్ నైస్, సూపర్. యాక్చువల్లీ పైన క్రీమ్, దాని మీద ఇలా కొత్తిమీర యాడ్ చేయగానే సూపర్ లుక్ వచ్చేసింది. సో రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ష్యూర్, టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. మరి టేస్ట్ చేసే ముందు షాహీ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేసేయండి. షాహీ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, పన్నీర్ ముక్కలు, పెరుగు, క్రీమ్. షాహీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేయించి, ఆ తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసి కలిపి, ఇప్పుడు పెరుగు, క్రీమ్, జీడిపప్పు పేస్ట్ కలుపుకొని వేసి బాగా కలిపి తగినంత నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత
గరం మసాలా, ఉప్పు వేసి కలిపి పన్నీర్ వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చివరిగా క్రీమ్ వేసి కలిపి కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షాహీ పన్నీర్ రెడీ. షాహీ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. వెరీ గుడ్. ఇప్పుడేంటి, ఇంకేంటి, టేస్టింగే కదా. టేస్ట్ చేయడానికి నేను రెడీ. నేను టేస్ట్ చేస్తానండి శ్రీకాంత్ గారు. సో శ్రీకాంత్ గారు మీరు ఏం చెప్పారు, రోటీస్ లో అయితే చాలా బాగుంటుంది అన్నారు. అవునండి. కానీ రోటీ లేదు ఇక్కడ. రైస్ తో బాగుంటుంది కదా ఇది. యాక్చువల్లీ రైస్ తో కూడా బాగానే ఉంటుందండి. అంటే చాలా మందికి అంటే ఎక్కువ గ్రేవీ ఉన్న ఐటమ్స్ ఆ రైస్ కన్నా రోటీస్ కే బాగుంటాయి. అండ్ రిచ్ ఉంది కాబట్టి. ఎలా ఉందండి? మసాలా చాలా బాగుంది. ఇందులో పన్నీర్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. అంటే మేము అనుకున్నంత స్పైసీగా అయితే లేదు. మీరు చెప్పారు కదా. అవునండి, మీడియం గా వేసాము. మీడియం గా ఉంది. సో అందరూ తినొచ్చు. సూపర్ గా ఉంది. మీరు చెప్పినట్టు రోటీస్ తో అయితే సూపర్ గా ఉంటుంది. రైస్ లో అయితే నేను చెప్పలేను. అంటే నేను రైస్ తో అయితే తినను. ఇదైతే రైస్ లో తినను, కానీ రోటీస్ తో, నాన్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అవునండి. బట్ సూపర్ అండి, చాలా టేస్టీగా చేశారు. షాహీ పన్నీర్ మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి. మీరు ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు. బట్ సూపర్ షెఫ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మాకు ఈ రెసిపీ పరిచయం చేసినందుకు. థ్యాంక్స్ అండి. ఎస్, చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి సరికొత్త రెసిపీస్, టేస్టీ రెసిపీస్, అద్భుతమైన రెసిపీస్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.